హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ భాగీరథి ఆంటీని. ఈవేళ చాట్ చేద్దాం అనుకున్నాను. వేసవికాలం కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు. చాట్ చేస్తే మీరు చూసి చేస్తారని చాట్ మొదలుపెట్టాను. ఎందుకంటే పచ్చి బఠానీ ఓ నైట్ నానబెట్టి తీసాను. ఒక బంగాళాదుంప తొక్క తీసేసి పసుపు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ కొట్టించాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగాను. కొన్ని ముక్కలు కూరలోకి, కొన్ని ముక్కలు ఆ పైన చల్లటానికి. ఒక హాఫ్ టమాటా చిన్న ముక్కలు తరిగేసి ఉంచాను. ఇదిగోండి చాట్ ఇది అయిపోయింది. ఇదిగోండి కడాయి పెట్టాను. కడాయిలో కొంచెం నూనె పోసి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. అవి కొంచెం వేగుతున్నప్పుడు చిన్న ఉప్పు వేస్తాను, ఉల్లిపాయలు మెత్తపడడానికి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసాను. అవి బాగా ఉడికిన తర్వాత ఈ ఉడికించుకున్న ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసి బాగా కలబెట్టి మూత పెడతాను. ఆయిల్ పైకి తేలేంత వరకు. చూడండి, ఆయిల్ మూత తీసి చూస్తే ఆయిల్ పైకి బాగా వచ్చింది. ఇప్పుడు బఠానీ, బంగాళాదుంప ఉడికించాను కదా, ఆ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఆ 2 బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టాలి. బంగాళాదుంప 2 వేసిన మిశ్రమాన్ని వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి తర్వాత గరం మసాలా పొడి వేసానండి. చూడండి, చాలా బాగుంటుంది వీటిల్లోకి. ఈ బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసి ఆ పైన కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సేవు అదే మిక్చర్ లాగా ఏదైనా ఉంటే అది చల్లేసి నిమ్మరసం పిండి సేవ్ చేసుకోవడమే, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, బాయ్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.